పూరి గుడిసెలో పెరిగిన బాలిక సైంటిఫిక్ గుర్తింపు సాధించింది. 17 ఏళ్ల పూజా పాల్ ఇటీవల జపాన్ నుంచి తిరిగొచ్చారు. ఆమెది యూపీలోని ఒక చిన్న గ్రామం. గడ్డితో నేసి వర్షానికి కారకుండా దానిపై టార్పులిన్ కప్పిన ఒక చిన్న గుడిసె పూజా నివాసం. ఆమె తాను రూపొందించిన సైంటిఫిక్ మోడల్తో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి పేటెంట్ కూడా పొందుతున్నారు. 4 ఏళ్ల కిందట పూజ 8వ తరగతి చదువుతున్నప్పుడు ధూళి రహిత నూర్పిడి యంత్రం తయారీ ఆలోచన చేసింది. ఆ తర్వాత అనేక మార్పులు చేసి ఆమె రూపొందించిన మోడల్ 2023లో జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుకి ఎంపికైంది. దేశవ్యాప్తంగా విజేతలైన 60 మందిలో యూపీ నుంచి ఎంపికైంది పూజ ఒక్కరే. సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా ఆ 60 మంది విజేతలను జపాన్ పర్యటనకు పంపించారు. 4 ఏళ్ల క్రితం 8వ తరగతి చదువుతున్నప్పుడు శాస్త్రీయ ఆలోచనల దిశగా పూజ తొలి అడుగు పడింది. ఆ పాఠశాలకు సమీపంలో నూర్పిడి యంత్రం పనిచేస్తున్నప్పుడు ధూళి ఎగిరి కిటికీల నుంచి తరగతి గదిలోకి వచ్చేది. దీంతో శ్వాస తీసుకోవడానికి, చదువుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడేవారు. ఈ విషయాన్ని తన టీచర్ రాజీవ్ శ్రీవాస్తవకి చెప్పింది. ఈ ధూళి ఎలా ఆపగలమని అడిగింది. కొద్ది రోజుల తర్వాత ఇంటి దగ్గర తన తల్లి పిండి జల్లెడు పట్టడం చూసింది. పిండి జల్లెడును ఉపయోగించి ధూళికి అడ్డుకట్ట వేయచ్చన్న ఆలోచన పూజకి వచ్చింది. రాజీవ్ సాయంతో తొలుత చార్టుపై ఒక మోడల్ స్కెచ్ చేసింది. పేపర్ కర్ర యూజ్ చేసి ఒక మోడల్ రూపొందించింది, కానీ అది సరిగ్గా రాలేదు. ఆ తర్వాత వెల్డింగ్ మిషన్ ఉపయోగించి తుది మోడల్ ని తయారు చేశారు. ఈ మోడల్ పేరు చాప్ డస్ట్ సెపరేటర్. నూర్పిడి యంత్రం నుంచి వెలువడే ధూళి ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఈ ధూళిని అరికట్టడానికి పూజ రూపొందించిన చాప్ డస్ట్ సెపరేటర్ యూజ్ అయింది. ఇది రైతులకే కాదు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలకు, మహిళలకు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. పూజ సాధించిన విజయం చూసి తల్లిదండ్రులు ఉప్పొంగిపోతున్నారు.